బర్త్డే నాన్న, హ్యాపీ బర్త్డే బుడ్డి తల్లి, ఐ లవ్ యూ, హ్యాపీ బర్త్డే బంగారం. ఇంజస్ ఇప్పుడు ఫ్రెష్ అప్ వచ్చాను. ఏంటి నైటీలో ఉన్నానని చూస్తున్నారా? మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయాను. బట్ వాడు లెగలేదు, చక్కగా వాడు లెగలేదు. లక్కీగా ఏంటో బర్త్డే కదా ఇంకా గ్లామర్ పెంచుతున్నాడు. అందుకే నేను తొందరగా గిన్నెలు ఉంటాయి వాష్ చేసుకొని ఇల్లు తుడిచేసుకొని వచ్చేసుకొని పూజ స్టార్ట్ చేస్తాను. ఇంకా పూజ అంతా క్లీన్ చేయాలి. ఈ ఫ్రిడ్జ్ వచ్చేసి హాల్లో ఉండే ఇక్కడ తీసుకొచ్చారు. అక్కడ డెకరేషన్ చేస్తారంట, అందుకే ఫ్రిడ్జ్ ఇక్కడ తీసుకొచ్చారు. పూజ చేసిన తర్వాత మిమ్మల్ని కలుస్తాను. గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాను. మాయిశ్చరైజ్ కూడా చేసుకోలేదు, పెద్దలు అంటుకుపోతున్నాయి. వెళ్ళి మాయిశ్చరైజ్ చేసుకోవాలి అండ్ పూజ చేసేసుకోవాలి. పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాను. బుడ్డి గారికి ఇంకా లెగలేదు. నేను కూడా లైవ్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఒక్క 10-15 మినిట్స్ అయినా చేద్దాం అనుకుంటున్నాను, టైం ఉన్నా లేకపోయినా. నేను ఇక్కడ దేవుడు ప్రసాదం కోసం పాయసం చేస్తున్నాను. అది కొంచెం సేమియా చేస్తున్నాను. అదే బెల్లం పాయసం అంటారు కదా, బెల్లంతో చేస్తున్నాను. ఇక్కడ సేమియా, పాలు, జీడిపప్పు, యాలకులు, ఎలాచి అన్నీ వేస్తాను, అందులో కలిపేస్తాను. ఎప్పుడైనా మనం పాయసం చేసేటప్పుడు బెల్లం వేడిగా ఉన్నప్పుడే కలపకూడదు. కలిపితే ఏమవుతుందంటే పాలు విరిగిపోతాయి. అప్పటికి నేను కొంచెం గోరువెచ్చగా కలిపేశాను, పర్లేదు బాగానే ఉంది. మరీ వేడిగా ఉన్నప్పుడు కలిపితే గోరువెచ్చగా ఉన్నప్పుడు కలపాలి, లేదంటే పాలు విరిగిపోతాయి. బెల్లం పాలు కలిపితే పాలు విరిగిపోతాయి. ఎలక్షన్ పూజ కూడా చేసేసుకున్నాను. పూజ కూడా ఇప్పుడే అయింది. జస్ట్ వాడు కూడా కరెక్ట్గా పూజ అయిన తర్వాతే లేసాడు లక్కీగా. వాడిని లేచి వాడికి స్నానం చేయించి ఇంకా రెడీ చేయించాలి. దగ్గర హ్యాపీ బర్త్డే బుడ్డమ్మా, హ్యాపీ బర్త్డే రానా, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. నెక్స్ట్ నేను టిఫిన్ కోసం దోశల పిండి రాత్రి నానబెట్టుకొని పొద్దున్న రుబ్బుకున్నాను. చక్కగా ఫర్మెంట్ అయిపోయింది. రాత్రి రుబ్బుకున్నాను, పొద్దున్నకి ఫర్మెంట్ అయిపోయింది. చాలా బాగా వచ్చాయి దోశలు, ఎప్పట్లా కాకుండా కొంచెం స్పాంజ్ దోశలా వచ్చాయి. మామూలుగానే వేసాను, కొలత కూడా చూసుకోకుండా మినపప్పు బియ్యం అది వేసాను, కానీ బాగా వచ్చాయి దోశలు. అండ్ దోశలు వేసి వాడి తినిపించేస్తున్నాను. చాలా ఆ రోజైతే మార్నింగ్ చాలా టెన్షన్ పడుతున్నాను. ఈరోజు అంతా ఎట్లా అవుతుందో బాగా అయిపోవాలి దేవుడు అని దండం పెట్టుకున్నాను నేనైతే. దేవుడు బ్లెస్సింగ్స్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. నాకు అర్థం కాదు, ఇంకా 1 year ఎలా గడిచిపోయింది కూడా నాకు అర్థం కాలేదు అసలు. 1 year అయిపోయిందా అప్పుడే వాడు పుట్టేసి అనిపించింది. అండ్ ఇక్కడ విజయవాడకి స్నానం చేయించేస్తారు. నేను స్నానం చేయించాను. విజయ్ రెడీ చేస్తున్నాను. కరెక్ట్గా విజయ్ వచ్చారు. వాడికి మొలతాడు ఇంకా అది వెండి ఉన్నాయన్నమాట. వాడి జ్యువెలరీ కూడా తీసుకురాలేదు, నాది కానీ వాడి కానీ ఏం జ్యువెలరీ తీసుకురాలేదు. అందుకే ఉన్న వాటితోనే అవి ఇవి పెడుతున్నాము. ఇది కూడా మమ్మీ మొన్న సంక్రాంతి పంపించిన వాటిలో ఈ కడియాలు ఏవో పంపించింది. మామూలుగా వాడికి కేసు ఉంచని వెండివని పంపించింది. అవి ఇప్పుడు వేస్తున్నాను, ఇప్పుడు వేయలేదు ఇప్పుడు వరకు. మామూలుగా రోజువారికి కేసు ఉంచమంది, కానీ ఇప్పుడు వేస్తున్నాను. మొలతాడు, చిన్న ఉంగరం ఉంది, అది అన్నీ పెట్టేశాను. కడియాలు అన్నీ పెట్టేసి ఇలా రెడీ చేశాను అనమాట. ఫస్ట్ అయితే ఈ డ్రెస్ వేసాను. ఈ డ్రెస్ మామూలుగా తీసుకున్నాము, మామూలు గుడికి వెళ్తున్నాం కదా వేసుకున్నాము. అండ్ సాయంత్రానికి చిన్న కోట్ టైప్లో వచ్చింది, అది వేసామన్నమాట. అది కూడా మీరు చూస్తారు. కానీ ఇంత కష్టపడి అది నైట్ చేసినప్పుడు వాడు ఫోటో తీయలేదు అయ్యో అనిపించింది. అండ్ వీడియోలో చూస్తారు మీరు. అండ్ ఫోటోకి పోజ్ ఇవ్వమంటే వాడు ఆయన కొట్టేస్తున్నాడు చూడండి. ఫోటోకి పోజ్ ఇవ్వమంటే చాలా కష్టమైపోతుంది. అస్సలు కెమెరా చూపిస్తే చాలా అటు ఇటు తిరిగిపోతున్నాడు, అస్సలు ఉండట్లేదు. అండ్ ఇప్పుడు వచ్చేసి మేము గుడికి బయలుదేరుతున్నాము. గుడికి బయలుదేరిపోతాం. వాళ్ళ డాడీ రెడీ చేస్తున్నారు వాడిని. ఈరోజు మాత్రం నాకు అబ్బాయిలని అస్సలు రెడీ చేయడం రాదు, బాబుల్ని అస్సలు రాదు. వాడి జుట్టు దువ్వినా ఒకటే, దువ్వకపోయినా ఒకటే. ఎందుకంటే దువ్వినా సరే తుడిపేసుకుంటాడు, ప్లస్ మొత్తం ఆడి కర్లీ హెయిర్ కాబట్టి. అండ్ వచ్చేసి రెడీ అయిపోయాము. అండ్ అక్షింతలు వేసి వాడిని ఆశీర్వదిస్తున్నాము ఇద్దరం కలిసి. మా బుడ్డిగాడు ఎప్పుడు ఇలా 100 years హ్యాపీగా నవ్వుతూ ఉండాలని చెప్పి నేను బ్లెస్ చేశాను. అంతే కదా, పిల్లలు హ్యాపీగా ఉండవని కావాలి. వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం కదా. నెక్స్ట్ ఇలాగా వాడి పూజ అయిపోయింది, ఇంక వాడు రెడీ అయిపోయి, ఇంక విజయ్ రెడీ అయిపోయిన తర్వాత మేము ఇక గుడికి బయలుదేరిపోతున్నాము. ఇది నేను ఫస్ట్లో మార్నింగ్ శారీ కట్టుకున్నాను. మార్నింగ్ డ్రెస్ ఎందుకులే అని చెప్పి శారీ కట్టేసుకున్నాను. శారీ కట్టేసుకొని నైట్కి లెహంగా కట్టుకుందామని చెప్పి ఇంకా నేను మార్నింగ్ శారీ కట్టుకున్నాను. చూసారా, ఫోటోకి పోజ్ ఇవ్వడానికి ఎంత కష్టాలు మాకు.
వెళ్ళిపోతున్నాడు ఇంకోత తీసుకెళ్ళిపోద్ది. నడు 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 నడిపించాలా అక్కడ వదిలేసి నడిపి నీకన్నా ముందు వచ్చేస్తున్నాడు వాడు. వెళ్ళిపోదు ఒక్కడే. నెక్స్ట్ మేము వెళ్ళాము ఆంజనేయం గుడికి కూడా వెళ్ళాము. బయట ఇంకేం గుడికి హరిద్వార్ రిషికేశ్ వెళ్ళడానికి కూడా తనకి టైం లేదు. తనకి సాయంత్రం ఈ పార్టీ ఉంది కదా ఇంకొంచెం టైం లేకపోవడం ఇంకా వెళ్ళలేదు. నెక్స్ట్ వెళ్దాంలే సండే ప్లాన్ చేద్దాంలే అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పి బయట ఆంజనేయం గుడి కూడా ఉంది వెళ్దామని చెప్పేసి తీసుకెళ్ళాను. ప్లస్ బయట కూడా కొంచెం తీసుకోవాల్సినవి ఉన్నాయి. నిన్న హోలీ కదా మేము తీసుకోవడం అవ్వలేదు. బేకరీకి వెళ్ళాము ఎందుకంటే వాటికి బర్త్డేకి సంబంధించిన హ్యాట్స్ అవి ఉంటాయి కదా, హ్యాట్స్ అవి తీసుకోవాలి. పిల్లలకి అవే కదా సరదా కదా, పిల్లలదే కదా బర్త్డే పార్టీ అంటే పిల్లలదే సందడి ఆల్రెడీ కాబట్టి వాళ్ళకి హ్యాట్స్ తీసుకున్నాము. బుడ్డిగాడికి సెపరేట్గా ఒక మంచి హ్యాట్, మిగతా వాళ్ళకి అంటే డిఫరెన్స్లో ఉండేలాగా హ్యాట్స్ తీసుకున్నాము. బుడ్డిగాడు అసలు ఉంచుకుంటాడో లేదు తెలియదు కానీ అసలు ఆ టైంలో పెట్టలేదు వాడికి. అయ్యో అనిపించింది అస్సలు ఆ టైంలో ఏం గుర్తుకు రాలేదు. అండ్ క్యాండిల్స్ తీసుకున్నాము అండ్ వచ్చేసి స్వీట్స్ తీసుకున్నాము. అండ్ ఇంకా అక్కడ కావాల్సినవన్నీ కేక్ ఇక్కడ కూడా ఇక్కడే ఆర్డర్ ఇచ్చాము. ఆర్డర్ ఏమో సాయంత్రం వచ్చి తీసుకోవాలన్నమాట అంతే. అక్కడ ఇంకా చాక్లెట్స్ తీసుకున్నాం, ఇంకా చాలా తీసుకున్నాం. ఇంటికి వెళ్ళాక మీకు చూపిస్తాను ఏమేమి తీసుకున్నాం అనేవి కూడా. అండ్ ఇక్కడ శారీతో నేను నడిపించుకొని తీసుకెళ్తున్నారు విజయ్ నన్ను బైక్ ఒక దగ్గర పెట్టేసి. అండ్ నెక్స్ట్ మేము తీసుకోవడానికి వెళ్ళాము. ఇంకా టిఫిన్ ప్లేట్స్, స్నాక్స్ ప్లేట్స్, స్పూన్స్ అండ్ ఇంకా డెకరేషన్కి సంబంధించినవి అన్నీ తీసుకున్నాము. అవి కూడా మీతో షేర్ చేస్తాను ఏమేమి తీసుకున్నాము ఇది. ఇంకా బలూన్స్కి విజయ్ ఐడియా బాగుంది. బలూన్స్కి ఏవో రిబ్బన్లా వచ్చి దాన్ని హ్యాంగ్ చేశాడు, అది కూడా చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి నా ఐడియా, పిల్లలకి పెన్సిల్ బాక్సెస్ పెన్సిల్ ఎరేజర్ ఇద్దామనేది నా ఐడియా. అది కూడా మేము తీసుకున్నాము. ఇక్కడ పెన్సిల్ బాక్సెస్ తీసుకున్నాము 10 పిల్లలందరినీ కలిపాము. ఒక 10 అలా వచ్చారు. అందుకే 10 పెన్సిల్స్, 10 బాక్సెస్, పెన్సిల్ బాక్స్, 10 ఎరేజర్స్ తీసుకున్నాము అంతే. ఇది వచ్చేసి నా ఐడియా. ఎప్పుడో నా చిన్నప్పుడు ఎవరో ఇట్లా ఇచ్చినట్టు గుర్తొచ్చి ఇట్లా ఇద్దామని చెప్పేసి అనుకున్నాము. ఇంక ఇవన్నీ తీసుకొని మేము ఇంటికి బయలుదేరిపోతున్నాము. అండ్ ఇవన్నీ ఒక బేకరీ షాప్లో పెట్టాము. ఇవన్నీ పట్టుకొని తిరగలేము కదా అని ఇందాక మీకు కేక్ ఆర్డర్ చేసిన బేకరీ షాప్లో పెట్టుకొని అండ్ ఇక్కడ మేము చెరుకు రసం తాగడానికి వెళ్ళాము. చెరుకు రసం నా ఫేవరెట్ అనమాట. అండ్ ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదా, చెరుకు రసం బళ్ళు కూడా స్టార్ట్ అయిపోయాయి. ఎండాకాలం అంటేనే చెరుకు రసం బళ్ళు కదా, నాకైతే ఎండాకాలం అంటే అవే గుర్తుకొస్తాయి. అండ్ ఎప్పుడో చూసాను అనమాట, తాగుదామంటే విజయ్ అప్పుడు వద్దా అన్నారు. అండ్ ఇప్పుడు వెళ్తున్నాము. చెరుకు రసం తాగేసి ఇంక ఇంటికి వెళ్ళిపోతాం. సాల్ట్ వేస్తుంది వేసి బాగుంటుందా బాగుంది. ఇంటికి వచ్చిన తర్వాత లైవ్ చేశాను, అది మీ అందరికీ తెలుసు. లైవ్ చేసిన తర్వాత వెంటనే ఇది క్లిప్పింగ్ తీశాను. ఇది ఏమేమి తీసుకొచ్చాము అనేది. హ్యాట్స్ తీసుకున్నాము, పిల్లలందరికీ పింక్ హ్యాట్స్ తీసుకున్నాము. అండ్ బుడ్డిగాడికి సెపరేట్గా ఈ హ్యాట్ తీసుకున్నాము. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా, బాగుంటుంది కదా అని చెప్పి ఈ హ్యాట్ తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ చాక్లెట్స్ తీసుకున్నాము. క్యాండిల్, ఇది వచ్చేసి మ్యూజిక్ క్యాండిల్ అంట. మ్యూజిక్ క్యాండిల్ తీసుకున్నాం. ఇంకా 1 ఉన్న క్యాండిల్ తీసుకున్నాం. ఇంకా రీలైట్నింగ్ క్యాండిల్స్ అంటే మ్యాజిక్ క్యాండిల్స్ అంటే చూసారా, అవి కూడా తీసుకున్నాం. ఎందుకు అన్ని తీసుకున్నాడో తెలియదు, క్యాండిల్స్ అన్ని తీసేసుకున్నారు విజయ్. అండ్ పిల్లలందరికీ 5 స్టార్ చాక్లెట్స్ తెచ్చాము. అండ్ 1 క్యాండిల్ చూసారు కదా. అండ్ నేను ఒక బింది స్టిక్కర్ ప్యాకెట్ తీసుకున్నాను అంతే బయట. అండ్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే నెక్స్ట్ బాక్సెస్ చెప్పాను కదా, బాక్సెస్ తీసుకున్నాను. పెన్సిల్ బాక్సెస్, ఇది ఒకటి 15 రూపీస్ పడింది. అండ్ టేప్స్, బలూన్స్ కోసం టేప్స్ తీసుకున్నారు విజయ్. అండ్ పెన్సిల్స్ కూడా 10 పెన్సిల్స్, 10 ఎరేజర్స్ తీసుకున్నారు.
అండ్ అంతే అనమాట. ఇవి స్టేషనరీలో తీసుకుని చూసారు కదా, స్టేషనరీలో తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ నమ్కీన్ కూడా తీసుకున్నాం. నమ్కీన్ అంటే ఇది మన వైపు మిక్చర్ అంటారు కదా అది. అండ్ ఆ పటాకా చూసారు కదా, కేక్ పేల్చేటప్పుడు లాస్ట్ అది పేల్చడమే మర్చిపోయాము. అండ్ ఆ రిబ్బన్ చూసారు కదా, ఆ రిబ్బన్ వచ్చేసి విజయ్ ఐడియా అనమాట. ఇది బెలూన్స్కి అంటించి చూస్తారు కదా, డెకరేషన్ చూస్తారు కదా, అట్లా పెట్టామన్నమాట. పెట్టి దాని కింద హ్యాంగ్ చేస్తే బాగుంటుంది అనేది. ఇవన్నీ ప్లేట్స్, స్పూన్స్, టిఫిన్ ప్లేట్స్, స్నాక్స్ ప్లేట్స్, డిస్పోజబుల్ గ్లాసెస్ అవన్నీ తీసుకున్నాము. ఇవన్నీ తీసేసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి స్వీట్స్ అనమాట. ఇవి వచ్చేసి గులాబ్ జామున్ తీసుకున్నాము. ఇక్కడ స్వీట్స్ అయితే విపరీతమైన రేట్ ఉంటాయండి. బాగా స్వీట్స్కి బాగా డబ్బులు వేస్తారు, బాగా డబ్బులు ఎక్కువ తీసుకుంటారు. అండ్ కేక్స్కి అయితే అస్సలు డబ్బులు చాలా తక్కువ తీసుకుంటారు. అసలు మనీ అయితే కేక్స్ వైపు మన వైపు మాకు మీరు చూస్తారు కదా, కేక్ రేట్ ముందు చెప్తాను, నేను కేక్ చూపించేటప్పుడు చెప్తాను ఎంత రేట్ అనేది. మేము వచ్చేసి 1.5 2 kgsకి ఇచ్చినట్టున్నాము, ఆర్డర్ ఇచ్చాము. అండ్ ఇవన్నమాట. అండ్ పెరుగు తీసుకున్నాను రైతా చేయడం కోసం. అయితే ఇంట్లోనే చేద్దాం బూందీ రైతా అని. అండ్ బూందీ ప్యాకెట్ కూడా తీసుకొచ్చాను, సారీ చూపించలేదు. బూందీ ప్యాకెట్ కూడా తీసుకొచ్చాను, పెరుగు కూడా తీసుకొచ్చాను. పెరుగు రాగానే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా రైతా అప్పటికప్పుడు చేద్దామని చెప్పేసి అందరూ వచ్చాక. అండ్ ఇప్పుడు వచ్చేసి సాయిజ వచ్చింది ఇంటికి. సాయిజతో కలిసి నేను బెలూన్స్ బ్లో చేస్తున్నాము, ఊతున్నాము అండ్ డెకరేషన్ కోసం. అండ్ తినేసిన తర్వాతే చేస్తున్నాము ఇదంతా. సాయిజ బెస్ట్ ఫ్రెండ్ అనమాట ఇక్కడ నాకు. తను వచ్చేసి నాకు హెల్ప్ చేస్తుంది, ఇక్కడ నాకు ఇంటికి వచ్చింది హెల్ప్ చేస్తుంది. అంతే అనమాట. ఎంత అయిపోయిన తర్వాత మీకు డెకరేషన్ కూడా ఎలా చేసామని చూపిస్తాం. విజయ్ డెకరేషన్ క్రెడిట్ అంతా విజయ్దే. చూసారా ఇల్లంతా ఎట్లా అయిపోయిందో. మళ్ళీ మొత్తం అంతా నేను విజయ్ చూసారు కదా, డెకరేషన్ ఎంత ఐడియా ఎంత బాగుందో. వచ్చిన వాళ్ళందరూ డెకరేషన్ చాలా బాగుంది, డెకరేషన్ మంచి ఐడియా, చాలా బాగా చేశారని చెప్పేసి విజయ్ని పొగిడారు. అందరూ చెప్పారు కూడా డెకరేషన్ చాలా చాలా బాగుంది అని చెప్పి. ఇట్లా చేసామన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చి ఒక పెద్ద బలూన్ ఉంది కదా, ఆ బలూన్లో మా బుడ్డిగా చూడండి ఎలా ఆడుతున్నాడు. రిబ్బన్స్ తెచ్చుకొని ఇంకా ఇది వచ్చి ఒక పెద్ద బలూన్ ఒకటి తీసుకున్నాము. మీరు చూసాక పట్టుకున్నాను. పెద్ద బలూన్ ఇంక చమ్కీ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాము. ఆ పెద్ద బలూన్లో ప్యాకెట్ అనేది వేద్దామని చెప్పేసి అది నేను ఒక్కదాన్ని వేయలేనని విజయ్ని పిలుస్తున్నాను. అసలు అది ఒక్కళ్ళు వేయలేరు, ఒకళ్ళు సాగదీస్తుంటే ఇంకొకళ్ళు వేయగలుగుతారు. అండ్ లాస్ట్కి ఇంత కష్టపడి చేసినంత ఈ బలూన్ ఒకటి ఎంత 25 రూపీసో 30 రూపీసో గుర్తుకులేదు నాకు. అండ్ ఉన్న చమ్కీ ఒకటి 10 రూపీసు. ఇంత కష్టపడి అవి తీసుకొని బ్లో చేసి అన్నీ చేసిన మా కంగారులో మర్చిపోయాము. హ్యాట్ పెట్టడం మర్చిపోయాము, పటాకా తీయడం మర్చిపోయాము, ఆ బలూన్ పేల్చడం మర్చిపోయాము. ఆ టైంలో చాలా కంగారుగా ఉంటాం కదా అసలు. దాంతో కొంచెం మర్చిపోయాము, చాలా బాధ అనిపించింది. బట్ ఎలాగైనా సరే మళ్ళీ తర్వాత చేసి చిన్న వీడియో క్లిప్పింగ్ చేసి మీకు పెడతాను నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా సరే. దాన్ని పేల్చుతుండగా బుడ్డిగా నించోబెట్టి అనుకున్నాను నేను. అండ్ ఇక్కడ విజయ్ నేను వచ్చేసి ఆ బలూన్లోని చమ్కీస్ నింపుతున్నాము. చాలా కష్టం బాబా చమ్కీస్ నింపడం, కానీ ఇంత కష్టపడి చేయలేదని చెప్పి చాలా బాధ అనిపించింది. అండ్ నెక్స్ట్ మా ఫుల్ డెకరేషన్ చూపిస్తాను చూడండి. నెక్స్ట్ మా బుడ్డిగాడికి డెకరేషన్ అంతా అయిపోయింది. విజయ్ బయటకు వెళ్ళారు కెమెరా తీసుకురావడానికి, ఇంకా కేక్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చినవన్నీ తీసుకురావడానికి వెళ్ళారు. అండ్ ఇలా మా బుడ్డిగాడిని రెడీ చేద్దామని చెప్పి చూసాక మా బుడ్డిగాడు ఏడుస్తున్నాడు, వాడికి నిద్ర వచ్చేస్తుంది. ఇంతసేపు బెలూన్ ఊదేటప్పుడు పడుకోబెడదాము అంటే అస్సలు పడుకోలేదు, పెద్ద పాలు పెట్టిన పడుకోలేదు. ఇప్పుడు వచ్చి ఏడ్చేస్తుందని, నిద్ర వచ్చేస్తుందని ఏడుస్తున్నాడు. రెడీ చేద్దాం స్నానం చేద్దామని తీసుకెళ్ళేటప్పటికి సర్లే అని చెప్పేసి వాడిని పడుకోబెట్టేసి ఇంకా నేను రెడీ అవ్వడం స్టార్ట్ చేశాను. పోలీ ఇలాగా రెడీ అవ్వచ్చు, వాడు పడుకొని ఉన్నాడు కదా అని చెప్పేసి. కేక్ విజయ్ తీసుకొచ్చే ఫ్రిడ్జ్లో పెడుతున్నారు, ఒకసారి చూపించు కేక్ అని చెప్పేసి కేక్ చూపిస్తున్నాను. అండ్ హ్యాపీ బర్త్డే ఇట్లా ఉంటుంది కదా హ్యాంగింగ్, అది కూడా తీసుకొచ్చాము. అండ్ కేక్ వచ్చేసి ఇట్లా ఇచ్చారనమాట. ప్యాకింగ్ కూడా చాలా బాగుంది, చూసారు ఎంత బాగుందో కదా కేక్. పైన జెల్లీ, పిల్లలకి టెడ్డీ బేర్స్ ఇలాంటివే కదా నచ్చుతాయి. ఇట్లా ఉందనమాట సింపుల్గా కేక్. ఇది వచ్చేసి 1.5 kg కేక్ అంట. మాకు ఇది వచ్చేసి పడింది 450 రూపీస్. చూసారా కేక్ ఎంత తక్కువ. అండ్ ఇక్కడ వచ్చేసి నేను రెడీ అయిపోతున్నాను, చూసారా
నాకైతే నా మేకప్ లుక్ చాలా నచ్చింది. మీకైతే ఎలా నచ్చిందో నాకు తెలియదు కానీ నాకైతే నా మేకప్ లుక్ చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించింది లెహెంగా అవుట్ఫిట్ అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను చూసాను కదా నా మేకప్ లుక్. వాడు పడుకునే లోపు నేను ఇలా మేకప్ లుక్ చేసుకున్నాను. అది కూడా వీడియో తీసాను, షూట్ చేశాను. ఆ వీడియో కూడా మీకు తొందరలో అప్లోడ్ చేస్తాను. మీ అందరికీ కావాలనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో కూడా చెప్పండి, నేను తొందరగా అప్లోడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇది ఎక్స్పెక్టేషన్ వచ్చేసి రియాలిటీ అనమాట. తల చూడండి ఎట్లా ముడిపేసేసుకున్నాను. అండ్ నీళ్ళపు క్లీన్ చేయాలి కదా అని చెప్పేసి నేను తొందరగా రెడీ అయిపోయాను. ఎందుకంటే నా రెడీ అవ్వడం కొంచెం లేట్ అవుతుందేమో అని భయంతో అయిపోయింది. కానీ చాలా సింపుల్గా అసలు ఎంత తొందరగా అయిపోయింది అంటే మేకప్ కూడా చాలా తొందరగా అయిపోయింది. వాడు పడుకోవడం వల్ల నాకు అలా అనిపించింది ఉండొచ్చు, తప్పు లేదు. ఎందుకంటే వాడు నిద్రపోయి లేచి ఉంటే నన్ను అసలు ఇబ్బంది పెడుతుంటాడు కదా, అందుకే చాలా టైం పట్టేట్లా అనిపిస్తుంది. బట్ చాలా తొందరగా అయిపోయింది. ఈ అవుట్ఫిట్ ఎలా అనిపించిందో కూడా చెప్పండి. ఈ అవుట్ఫిట్ వచ్చేసి నేను ఇక్కడ తీసుకున్నాను, ఇక్కడ ఒక బొటిక్లో తీసుకున్నాను. చాలా బాగున్నాయి. ఇక్కడ అన్ని లెహెంగాస్ ఉన్నాయి, చాలా బాగుంది. ఇది వచ్చేసి నాకు మొత్తం కాస్ట్ మొత్తం 1500 పడింది. కానీ నేను బ్లౌజ్ సెపరేట్గా తీసుకున్నాను. ఆ బ్లౌజ్ సెపరేట్గా తీసుకోవడం వల్ల నాకు బ్లౌజ్ వచ్చేసి 400 ఎంతో తీసుకున్నారు బ్లౌజ్ సెపరేట్ బ్లౌజ్కి. అండ్ అవుట్ఫిట్కి ఏమో 1500 తీసుకున్నారు. అండ్ స్టిచ్చింగ్కి వేరేగా 300 తీసుకున్నారు. మొత్తం అట్లా మీరే చేసుకోండి ఎట్లా వచ్చిందో. అంటే అన్ని బ్లౌజ్ వేరే ఇది వేరే కాబట్టి కరెక్ట్ ప్రైస్ చెప్పలేకపోతున్నాను నేను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను బాక్సెస్లో పెన్సిల్ ఎరేజర్ చెప్పిన వేసి పెట్టేస్తున్నాను ఒక్కొక్కరికి. అండ్ తర్వాత అందులో చాక్లెట్ కూడా ఇంక్లూడ్ చేస్తాము, 5 స్టార్ కూడా అందులోనే పెట్టేసాము అనమాట లాస్ట్కి. అండ్ పిల్లలైతే బాక్సెస్ తీసుకునేటప్పుడు చాలా చాలా హ్యాపీగా తీసుకున్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళు చాలా పిల్లలదే కదా, మొత్తం పిల్లలు ఖుషి అయితే మనం ఖుషి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హ్యాపీ బర్త్డే దాన్ని తగిలిస్తున్నాము, హ్యాంగింగ్ తగిలిస్తున్నాము. అండ్ విజయ్ వచ్చేసి డెకరేషన్ మొత్తం ఇది పెడితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ గెస్ట్ అందరూ వచ్చేస్తారు, పిలిచిన వాళ్ళందరూ వచ్చేస్తారు. ఇంకా ఫుడ్ కూడా తీసుకొచ్చారు కదా విజయ్, బిర్యానీ కేక్తో పాటు బిర్యానీ, మోమోస్, సమోసా, మేమన్నీ ఏం పెట్టామో కూడా చూపిస్తాము. మొత్తం చాలా ఐటమ్స్ పెట్టాము, నాకు తెలిసి సమోసా పెట్టాము, మోమోస్ పెట్టాం, గులాబ్ జామున్ స్వీట్ పెట్టాము. ఇది వచ్చేసి చూసారా, ఇది నేనే చేశాను, మీ అందరికీ చూపిస్తాను. అది వచ్చేసి నేనే చేశాను, ఆ వీడియో కూడా తీసున్నాను. అందరూ చూసి నువ్వే చేసావా, చాలా బాగా చేసావు, చాలా బాగా చేసావు, సూపర్ అసలు నువ్వు అంటున్నారు. చాలా నీట్గా వచ్చిందని చెప్పేసి అంటున్నారు. అంటే పైన అక్కడే డెకరేటింగ్గా ఉంది కదా అని బాగుందని అన్నారు, అందరు చూసి అన్నారు అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. మనం చేసిన దాన్ని ఎవరైనా పొగిడితే చాలా హ్యాపీగా ఉంటుంది కదా మనకి. ఎస్ అదనమాట. అండ్ నెక్స్ట్ మీకు పెట్టిన ఐటమ్స్ ఏంటంటే సమోసా, నమ్కీన్ అంటే మిక్చర్, మోమోస్ పెట్టాము. అండ్ దాంతోపాటు గులాబ్ జామున్ పెట్టాము. అండ్ నెక్స్ట్ వచ్చి అవి స్నాక్స్ అనమాట, కేక్ అవి స్నాక్స్ పార్ట్ అనమాట. నెక్స్ట్ మేము పెట్టాము బిర్యానీ పెట్టాము, రైతా పెట్టాము, దహీతో చేస్తాం అదే పెరుగుతో చేస్తాం కదా, బూందీ రైతా పెట్టాము. అండ్ నెక్స్ట్ ఐస్ క్రీమ్ ఇచ్చాము. అండ్ చాక్లెట్స్, బిస్కెట్స్ ఇవన్నీ, ఐస్ క్రీమ్ కూడా ఇచ్చాము. ఐస్ క్రీమ్ కూడా మీకు తీయలేదు, చిన్న కప్స్ ఉంటాయి కదా, కప్స్ తీసుకొచ్చేసాము, ప్రతి ఒక్కరికి ఇచ్చేసాము. అండ్ లాస్ట్లో మాకైతే చాలా చాలా ఉండిపోయింది. బిర్యానీ మిగిలిపోయింది, అండ్ మోమోస్ మిగిలిపోయాయి, సమోసా ఒకటి ఉండిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐస్ క్రీమ్ బాక్సెస్ ఉండిపోయాయి, కేక్ ఎలాగో ఉండిపోతుందిలేండి. బిర్యానీ అయితే చాలా ఉండిపోయింది, 5-6 ప్యాకెట్స్ పైన ఉండిపోయింది. మేము అయితే చాలా బాధపడ్డాము, ఏంటి ఎట్లా ఉండిపోయిందని చెప్పి. మళ్ళీ నేను ఏం చేశానంటే మళ్ళీ ప్లేట్స్ కింద మళ్ళీ అందరికి ఎలా ఇచ్చాము అలా అరేంజ్ చేసి ఒక 5-6 ప్లేట్స్ కింద అరేంజ్ చేసేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మళ్ళీ తీసుకెళ్ళి పంచామన్నమాట. పిలవలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తీసుకెళ్ళి ఇచ్చి వాళ్ళు అందరూ అన్నారు ఏం పిలవాల్సింది కదా అన్నారు. చాలా బాధ అనిపించింది. పిలిచి వచ్చి మన బాబుని చూసి అక్షింతలు వేస్తే అదొక హ్యాపీనెస్ కదా. చాలా బాధ అనిపించింది ఆ విషయంలో మాత్రం, బట్ పర్వాలేదు అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి బాక్సెస్ అన్ని టేబుల్ పైన అరేంజ్ చేస్తున్నాను నేను ఇక్కడ. అండ్ ఫుడ్ కూడా అరేంజ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఏమేమి తెచ్చారండి, సాసెస్ అన్నీ, మోమో చట్నీ, టమాటో సాసెస్, సమోసా కోసం అవన్నీ సపరేట్గా చేసి పెడుతున్నాను నేను ఇక్కడ.
నెక్స్ట్ విజయ్ అన్నారు, విజయ్ సెర్లక్ కూడా చేసేసి వాడు ఏడుస్తాడేమో ఆకలికి అని చెప్పేసి ఇక్కడ సెర్లక్ పెట్టాను. బట్ సెర్లక్ కలిపేమన్నమాట, కానీ ఒక్క స్పూన్ కూడా వాడికి తినిపించలేదు, వాడు తినలేదు కూడా. అలా అయిపోయింది. నెక్స్ట్ ఆఖరికి సెర్లక్ మొత్తం చేసి వదిలేసాము. ఇక్కడంతా ఫుడ్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ అరుగు మీద పెట్టేసుకున్న కిచెన్లోని. బూందీ ఇంకా రైతా కలపాలి, పెరుగు బూందీ పక్కనే ఉంది, ఇంకా రైతా కలపలేదు. అది వచ్చేసి మోమో చట్నీ, అది వచ్చేసి బ్లాక్ కవర్లో బిర్యానీ, ఇవి వచ్చేసి మోమోస్ అంటారండి. ఇక్కడ మోమోస్ ఖచ్చితంగా ఉండాలి, వాళ్ళు అందరూ ఇష్టపడతారు. స్వీట్స్, సమోసా, ఇంకా చాక్లెట్స్ అన్నీ ఇక్కడ తీసుకొచ్చి వంటగదిలో పెట్టేసుకుంటే చక్కగా సర్వ్ చేయొచ్చు. అండ్ నేను సెర్లక్ కూడా కలిపేశాను. వాడికి పెడదామంటే అస్సలు తినలేదు, చాలా బాధ అనిపించింది. వాడికి ఒక్క స్పూన్ కూడా సెర్లక్ తినలేదు సరిగ్గా. ఎందుకు తినలేదో తెలియదు, సెర్లక్ తినలేదు అస్సలు. దెన్ మా డెకరేషన్ చూసారు ఎంత బాగా వచ్చిందో. మొత్తం క్రెడిట్ అంతా విజయ్దే. వచ్చిన వాళ్ళందరూ కూడా నా అవుట్ఫిట్ గురించి మాట్లాడారు అండ్ డెకరేషన్ గురించి మాట్లాడారు. చాలా బాగా అనిపించింది. ఫొటోస్ తీసుకుని మళ్ళీ చూసుకుంటే అందరూ అన్నారు సబ్సే అచ్చా దివ్య లగ్రే అంటున్నారు. చాలా బాగుంది అన్నారు. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే, చాలా సిగ్గేసింది. చాలా బాగుంది అనిపిస్తే. ఇంకొంచెం ఎక్కువ మంది వచ్చి ఉంటే ఇంకా బాగుంది అనిపించింది. విజయ్ ఎక్కువ మంది పిలిచుంటే బాగుండు. ఫుడ్ అంతా మిగిలిపోయింది అనిపించింది, బట్ ఓకే పర్వాలేదు. అండ్ నెక్స్ట్ వాడికి ఇంకా ఎవరు రాలేదు, ఇక స్నానం చేయించేసి వాడికి విజయ్ స్నానం చేయించారు. నేను వచ్చేసి వాడికి బట్టలు వేసేస్తున్నాను. వాడి డ్రెస్ ఇది వచ్చేసి చిన్న కోట్ లాగా వస్తుంది, పైజామా టైప్లో అట్లా వస్తుంది. అండ్ ఎందుకో చాలా పడుకోలేచిందో చాలా ఏడ్చాడు వాడు. అండ్ నెక్స్ట్ గెస్ట్ అందరూ వచ్చారు. మేము రాగానే డ్రింక్స్ ఇస్తున్నాము. మేము పిల్లలకి హ్యాట్స్ ఇచ్చేసామన్నమాట, హ్యాట్స్ పెట్టుకోండి అని చెప్పి. వాళ్ళ పిల్లలైతే వచ్చిన పిల్లలందరూ చాలా చాలా సరదాగా ఆడుకున్నారు. పిల్లలందరూ చాలా హ్యాపీ అనిపించింది. పిల్లలదే కదా మొత్తం అంతా. అండ్ కొన్ని హ్యాట్స్కి ఎలాస్టిక్ అనేది పోయింది, వాళ్ళందరూ ఎలాస్టిక్ పోతే మళ్ళీ విజయ్ సెట్ చేసి అందరికీ ఇచ్చాడు అనమాట. అండ్ పిల్లలు చాలా బాగా ఆడుకుంటున్నారు. అండ్ మీరైతే మ్యూజిక్ పెడతాను, ఇక్కడైతే మీరు పార్టీ ఎలా అయింది అనేది ఎంజాయ్ చేయండి. ఇంకా మీరు మాట్లాడితే బోర్ కొట్టేస్తుంది. Sanvi? Happy birthday to you. May the good God bless you. May the Lord bless and keep you. Happy birthday to you. ऐसे ताली बजा रहा है, वो देखिए ऐसे ताली बजा रहा है. నెక్స్ట్ పార్టీ అయిపోయిన తర్వాత అందరూ భోజనం చేసిన తర్వాత వెళ్ళిపోతున్నారు. చాలా చాలా బాగా చేశారు, బ్లెస్ చేసి వెళ్ళారు, చాలా బాగా చేశారు అని చెప్పేసి అన్న. పిల్లలు బెలూన్స్ అవి పట్టుకెళ్తున్నారు, వాళ్ళ కోసమే కదా బెలూన్స్ అవి తీసుకున్నవి, అందుకే వాళ్ళందరినీ బెలూన్స్ ఇచ్చేసాము. అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఇంకో కొంతమంది ఉంటే వాళ్ళందరికీ కూడా ఇక్కడ బిర్యానీ సర్దుతున్నాను అనమాట, అందరికీ పెట్టేసాము. అండ్ ఇది వచ్చేసి టైర్డ్ ఫేస్, అందరూ వెళ్ళిపోయారు. బర్త్డే అయితే చాలా చాలా బాగా జరిగింది, చాలా చాలా హ్యాపీ అయిపోయాం మేము. ఇప్పుడు పిక్స్ అన్ని యాడ్ చేస్తాను, మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. చూడండి, నచ్చితే బ్లాగ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా అనిపించిందో కమెంట్లో చేయండి. అండ్ మా బర్త్డే ప్లీజ్ బ్లెస్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని. మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కన వచ్చిన బెల్ ఐకాన్ కూడా ప్లీజ్ క్లిక్ చేసుకోండి, అప్పుడే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. అండ్ మేకప్ లుక్ అనేది వీడియో అనేది కూడా నేను అప్లోడ్ చేస్తాను సూన్, అది కూడా చూస్తూ ఉండండి. స్టే ట్యూన్, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో, బాయ్.